హిల్ట్ భూములపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. భూములు కొనొద్దంటూ కేటీఆర్ పారిశ్రామికవేత్తలను హెచ్చరించడం సరికాదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో చేస్తే ఒప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్ప అని ప్రశ్నించారు మంత్రి. కేటీఆర్ అవినీతిని బయటపెడతానన్నారు ఆయన. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పారిశ్రామికవేత్తలకి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ, హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజా ప్రయోజనాల కోసం హిల్ట్ పాలసీ తెచ్చామన్నారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూములు వేలం, ఇండస్ట్రియల్ జోన్ ని రెసిడెన్షియల్ జోన్ కి మార్చడం వంటి 2 అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవే అన్నారు పొంగులేటి. ఆక్షన్ లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తామనేది ఒకటి. రెండవది, ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ 2 పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు. మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ తీసుకొచ్చారన్నారు మంత్రి పొంగులేటి. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉండే పారిశ్రామిక ప్రాంతాన్ని మీరు పూర్తిగా కెమికల్గా సుమారు కొన్ని దశాబ్దాలుగా నడిపిన ల్యాండ్ ఉన్న ప్రాంతాన్ని మీరు రెసిడెన్షియల్ జోన్గా కన్వర్షన్ చేసింది మీరు. ఇలా ఒక్క 40-45 ఎకరాలు కాదు, ఈ ఇండస్ట్రియల్ జోన్లో వేలాది ఎకరాలని మీ నాన్నగారు మీరు మంత్రులుగా ఎంఐడి మంత్రులుగా ఉన్నప్పుడు కన్వర్షన్ చేశారు. ప్రభుత్వ పాలసీ లీక్ చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. దీంట్లో కూడా ప్రధాన ప్రతిపక్షమైన కుట్రాలు భాగమే ఇదంతా. లీక్ అయిందని, లీక్ చేసేది కార్యక్రమం కూడా వారే. ఫస్ట్ అది నిజ నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలలో అడ్వాన్స్డ్గా అతి ఉత్సాహం చూపించి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరమైన విషయాలు ఏమైనా లీకులు చేస్తే తప్పకుండా ఎంత పెద్దవాళ్ళున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. మరోవైపు హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. BRS says it is 5 lakh crore corruption. I say it is bigger corruption than that, because this December 8th, 9th, 10th, why I requested the stay and the government has undertaken, no one can sign any contract until December 19th, they should file the counter. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో స్పష్టంగా దాదాపు 23 నిమిషాలు నేను వాదనలు వినిపించి, నా వాదనలకు అనుకూలంగా వారు స్పందించి కోర్టుకి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ నోటీసులు పంపించారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేఏ పాల్.